ఇది ఇంత పెద్ద మూమెంట్ అవుద్దని నాకు అనుకోలేదు. లిటరలీ గంటకి 1,00,000 మంది పెరుగుతున్నారు. ఆల్మోస్ట్ కాక్రోచ్ జనతా పార్టీకి ఏ రేంజ్లో అయితే పెరిగారో అదే రేంజ్లో దీనికి కూడా వస్తుంది. అసలు ఏంటి వీళ్ళకి ఏం కావాలి అంటే వీళ్ళు చెప్తున్న విషయం ఒకటే. ఆయన కూడా అంతే కూర్చున్నారు. రేణుకా చౌదరి గారు, సోనియా గాంధీ గారు మంచి కూర్చున్నారు. అక్కడ కూడా గోల, అక్కడ కూడా అడ్జర్న్మెంట్, అక్కడ కూడా మళ్ళీ కూర్చోడం, మళ్ళీ అడ్జర్న్మెంట్, మళ్ళీ కూర్చోడం, మళ్ళీ అడ్జర్న్మెంట్. సీరియస్గా చెప్తున్నాను కదా, పార్లమెంట్ 5వ తరగతి క్లాసా అంటే మనమే డౌట్ పడేలా ఉందంటున్నారు చాలామంది విశ్లేషకులు. ఇవాళ భారతదేశం అంతా ఎలా అయిపోయిందంటే రిజర్వేషన్ హటావ్ ఆందోళన్ అని కాక్రోచ్ జనతా పార్టీ తర్వాత ఇంకో పార్టీ పెట్టారు. ఆ పార్టీకి నేను ఈ వీడియో షూట్ చేస్తున్న టైంకి 4.2, 4.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. 4.2. అది కాకుండా E20 జనతా పార్టీ అనో పార్టీ పెట్టారు ఇన్స్టాగ్రామ్లో. వీళ్ళ ఉద్దేశం ఏమనుకుంటున్నారు మీరు? నితిన్ గడ్కరీ గారు రిజైన్ చేయాలి. ఆయన ఏదైతే యారగెంట్గా మాట్లాడారో E20 ఫ్యూయల్ వల్ల భారతదేశంలో ఎటువంటి ప్రాబ్లం అయితే వచ్చిందో దానికి నైతిక బాధ్యత తీసుకొని ఆయన రాజీనామా ఇవ్వాలి అనేది వీళ్ళ పాయింట్. సరే, ఇదంతా కాసేపు మనం పక్కన పెట్టి పార్లమెంట్లో ఒక బిల్ ప్రవేశపెడదాం అంటున్నారు కదా, మనం పాలసీ పరంగా మాట్లాడదాం. పార్లమెంట్లో ఏమవుతుందో చూద్దాం అంటే ఓం బిర్లా గారు అక్కడ కూర్చున్నారు. అపోజిషన్ వాళ్ళు ఆగకుండా అరుస్తున్నారు. ఎడ్జాన్ అవుతుంది, మళ్ళీ వెనక్కి వస్తున్నారు, మళ్ళీ కూర్చుంటున్నారు, మళ్ళీ అరుస్తున్నారు. సరే పోనీ రాజ్యసభలో అప్పర్ హౌస్లో ఏమవుతుందో చూద్దాం అనుకుంటే అక్కడ రాధాకృష్ణ గారు కూర్చున్నారు. ఆయన కూడా అంతే కూర్చున్నారు. రేణుకా చౌదరి గారు, సోనియా గాంధీ గారు మంచి కూర్చున్నారు. అక్కడ కూడా గోల, అక్కడ కూడా అడ్జర్న్మెంట్, అక్కడ కూడా మళ్ళీ కూర్చోడం, మళ్ళీ అడ్జర్న్మెంట్, మళ్ళీ కూర్చోడం, మళ్ళీ అడ్జర్న్మెంట్. సీరియస్గా చెప్తున్నాను కదా, పార్లమెంట్ 5వ తరగతి క్లాసా అంటే మనమే డౌట్ పడేలా ఉందంటున్నారు చాలామంది విశ్లేషకులు. प्राइम मिनिस्टर का बयान हुआ है, ये इन्वेस्टिगेटिव बयान है ये। ఇక్కడ ఈ రెండు పార్టీల గురించి మనం మాట్లాడదాం. ఈ రెండు మూమెంట్స్ ఏంటి, వాళ్ళకి ఏం కావాలనుకుంటారు, ఎందుకంటే అంత వైల్డ్గా అంత వైరల్ అవ్వడానికి కారణం ఏంటి? జనాల మనసుల్లో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఇండియన్ ఇథాస్ ఏదైతే ఉందో, లేదు మనకి సమస్యలు ఉన్నాయి గవర్నమెంట్గా చెప్పాలి అనే ఒక ఉద్దేశం కనబడడంతో పాటు ఇంటర్నెట్ను వాడుకొని గవర్నమెంట్ దాకా మన వాయిస్ని రీచ్ చేయాలి అనే ఒక థాట్ ప్రాసెస్ కూడా ఆన్ పేపర్ థియరిటికల్లీ జెన్సీలో మనకు కనబడుతుంది. ఇదంతా మనం డిస్కస్ చేయాలి. అండ్ అఫ్ కోర్స్ మనం అనుకున్నట్టే పార్లమెంట్ బయట ఇవాళ ఏం జరుగుతుంది అంటే కాంగ్రెస్ ఎంపీలు కానీ బయట అపోజిషన్ పార్టీలో ఉండే వేరే పార్టీ ఎంపీలు అందరూ కలిసి నహీ చలేగా లాఠీరాజ్, లాఠీ కా హిసాబ్ దో జవాబ్ దో అనే నినాదాన్ని వాళ్ళు అక్కడ దే ఆర్ షౌటింగ్. సరే పోనీ ధర్మేంద్ర ప్రధాన్ గారు వచ్చారు, రాజీనామా ఇచ్చిన ఎడ్యుకేషన్ మినిస్టర్. ఆయన్ని రంగరంగ వైభవంగా ఆయన రిసీవ్ చేసుకున్నారు. నేను చెప్తున్నాను కదా, ఇట్ ఈస్ అబ్సల్యూట్ ఖ్యావస్. ప్రియాంక గాంధీ గారు వచ్చి అంటారు, ఆవిడ బీహార్లో స్టూడెంట్స్ మీద ఎఫ్ఐఆర్లు అయి పడుతున్నాయి కదా, అది అవునా కాదా అనే క్వశ్చన్ ఆవిడ రేస్ చేస్తున్నారు. అఖిలేష్ యాదవ్ గారు బయటకు వచ్చి అంటారు, ఆయన ఈ టాస్క్ ఫోర్స్ ఏదైతే ఉందో అది మాట్లాడదాం మనం ఇవాళ వీడియోలో. ఒక హై పవర్డ్ టాస్క్ ఫోర్స్ అని మోదీ గారు బయటకు వచ్చి చెప్పారు కదా. బ్రిలియంట్ టీం ఒకటి ఉంది, ఒక 5గురితో. నీలేకని గారు అదే ఆధార్ కార్డు సృష్టికర్తని హెడ్గా పెట్టి ఈ పేపర్ లీక్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దామని ఇవాళ భారతదేశం అనుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. ఆయన ఇదే టాస్క్ ఫోర్స్ మీరు 2014లో ఎందుకు పెట్టలేదు అనే పాయింట్ అఖిలేష్ యాదవ్ గారు పాయింట్అవుట్ చేస్తున్నారు. ఈయన మాటలు ఇప్పుడు ఎంత సీరియస్గా తీసుకోవాలి? अच्छी बात है ये टास्क फोर्स और इतने बुद्धिजीवी लोगों को, और ये पहले से बुद्धिजीवी लोग रहे हैं सदन में या उन्होंने बहुत अच्छे स्थानों पे काम किया है. सरकार आज क्यों बना रही है, 2014 में क्यों नहीं बनाया అనే విషయం మీకు వీడియో ఎండ్ అయిపోయే లోపల అర్థమవుతుంది. ఇదంతా ఒక పక్క జరుగుతుంటే CJI సూర్యకాంత్ గారు గుర్తున్నారా మీకు? అసలు ఎవరి వల్ల అయితే ఈ హంగామా అంతా మొదలైందో ఆయన దగ్గర హియరింగ్ అవుతుంది ఇవాళ. అదే పోలీస్ బ్రూటాలిటీ మీద 20వ తేదీ జూలై ఏదైతే జరిగిందో ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు, అది మీకు చదివి వినిపిస్తాను నేను. జస్ట్ యాజిటేషన్ ఉందని చెప్పి మీరు పోలీసులతో బ్రూటాలిటీ చేయడం నేను ఒప్పుకోను. రైట్ టు పీస్ఫుల్ ప్రొటెస్ట్ ఇస్ గ్యారంటీడ్ అని ఆయన మాట్లాడుతున్నారు. ఆయన వాయిస్లో టోన్లో మార్పు వచ్చింది. ఇవాళ కాక్రోచెస్ అని మాట్లాడలేదు, నాకు టైం లేదని చెప్పి మాట్లాడలేదు ఆయన. ఇది ఒక పాజిటివ్ విన్ అని చెప్పి ఒక సైడ్ వాళ్ళు అంటుంటే మీదంతా సెలెక్టివ్ అవుట్రేజ్. ఓన్లీ ఒక వ్యక్తి గురించి మీరు పట్టుకున్నారు. వాళ్ళ పొలిటికల్ అంబిషన్స్ కోసం వచ్చి వాళ్ళ ప్రొటెస్ట్లు చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇవాళ పంజాబ్లో, కర్ణాటకలో, రాజస్థాన్లో జరుగుతున్న పేపర్ లీక్లకి ఎవరు ఆన్సర్ చేస్తారు అని ఇటుపక్క వాళ్ళు అంటున్నారు. ఎనీవేస్ పార్లమెంట్లో గోలగా ఉంది కాబట్టి మనం 3 విషయాన్ని డిస్కస్ చేద్దాం ఇవాళ. పాయింట్ నెంబర్ 1, ఈ హై పవర్ టాస్క్ ఫోర్స్ ఏదైతే ఉందో అందులో నందన్ నీలేకని గారు ఉన్నారు. చాలా డైవర్స్ పోర్ట్ఫోలియో ఇది. మీకు చెప్తాను వినండి ఒక్కొక్క పేరు. మీకు సోమనాథ్ గారు గుర్తున్నారా, ఫార్మర్ ఇస్రో చైర్మన్, ఆయన ఉన్నారు. కామకోటి గారు ఉన్నారు, ప్రస్తుతానికి IIT మెడ్రాస్ డైరెక్టర్ ఆయన. తపన్ గారు ఉన్నారు, ఫార్మర్ IB చీఫ్ ఇన్ ఇంటెలిజెన్స్ బ్యూరో. లాజిస్టికల్ ఎక్స్పర్ట్ అమృత్ లాల్ మీనా గారు ఉన్నారు. ఫార్మర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ అనిత గారు ఉన్నారు. సో వీళ్ళందరికీ ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి, ఏ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయాలి, ఎందుకంటే తప్పు జరిగింది వాళ్ళకి శిక్షించాలంటే కుదరదు కదా. ఇవాళ భారతదేశం ముందుండే ప్రాబ్లమ్స్ ఏంటి, ఈ ఎగ్జామ్ పేపర్ లీక్లకు సంబంధించి దాని సొల్యూషన్స్ ఏంటి, అండ్ ఈ సొల్యూషన్స్ని చేరే ప్రక్రియలో వాళ్ళకి మధ్యలో ఉండే ఛాలెంజెస్ ఏంటి, కేటగారికల్గా మనం డిస్కస్ చేద్దాం వాళ్ళ వీడియోలో. ఇది భారతదేశానికి అవసరం, మన భవిష్యత్తుకి అవసరం, మన యువతరానికి అవసరం. అండ్ ఇలాంటి వీడియోస్ నా సైడ్ నుంచి మీకు రోజుకి ఒకటి వస్తుంది ఎవ్రీ సింగిల్ డే. మనకి లోకల్ ఇష్యూస్ నుంచి మొదలుపెట్టి ఇలాంటి నేషనల్ టాపిక్స్ వరకు ఏ పార్టీ కొమ్ము కాకుండా, ఏ పార్టీ సైడ్ తీసుకోకుండా అన్ని పార్టీల సైడ్ మీ ముందు పెట్టి ఒక న్యూట్రల్ పర్స్పెక్టివ్ని మీకు ఇచ్చే ప్రయత్నం నేను చేస్తాను. ఒక నాలెడ్జ్ పిల్లగా మన దేశంలో ఏదైతే అది మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్.
డన్. ఈ నీట్ పేపర్ లీక్ బిల్ గురించి మనం మాట్లాడే ముందు ఈ రెండు ఆందోళనలు ఏదైతే జరుగుతున్నాయో వాటి గురించి మనం మాట్లాడదాం. అజిత్ అని చెప్పి ఒక వ్యక్తి ఉన్నాడు, ఇది రిజర్వేషన్ హటావ్ ఆందోళన గురించి. ఆయన ఆనంద్ రంగనాథన్ గారు కలిపి నన్ను మెంటర్ చేశారని, వాళ్ళే ఈ మూమెంట్కి, ఈ ఆందోళనకి సృష్టికర్తలు అనే మీనింగ్ వచ్చినట్టు ఈ పేజీని పెట్టిన వ్యక్తి చెప్పి ఆయన ఇస్తిఫా ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆయన ఇది ఇంత పెద్ద మూమెంట్ అవుద్దని నాకు అనుకోలేదు. లిటరల్లీ గంటకి 1,00,000 మంది పెరుగుతున్నారు. ఆల్మోస్ట్ కాక్రోచ్ జనతా పార్టీకి ఏ రేంజ్లో అయితే పెరిగారో అదే రేంజ్లో దీనికి కూడా వస్తుంది. అసలు ఏంటి వీళ్ళకి ఏం కావాలి అంటే, వీళ్ళు చెప్తున్న విషయం ఒకటే, మా కాంగ్రెస్ కాదు, మేము బీజేపీ కాదు. దో వీళ్ళు అలా చెప్పినా కూడా కొంచెం వీళ్ళు బీజేపీ అలైన్డ్ ఉన్నారు. కాకపోతే వీళ్ళు ఏమంటారు, మేము ఒక్క మూమెంట్ స్టార్ట్ చేసి లెఫ్ట్ వింగ్ని రైట్ వింగ్ని ఇద్దరిని రేజ్ బేట్ చేసాం, మేము ప్రజల పక్షాన ఉన్నాం అనేది వాళ్ళ వాదన. లెఫ్ట్ లాబీ వాళ్ళకి రిజర్వేషన్స్ ఉండాలి, రిజర్వేషన్ మా రైట్ అని వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళకి ఈ ఆందోళన నచ్చదు. అలా అని చెప్పి బీజేపీ ఏమీ రిజర్వేషన్స్ కోసం ఏం చేయలేదు. వాళ్ళ సొంత ఓటర్ బేస్ని మోసం చేసింది, క్యాస్ట్ని అలాగే ఉంచింది, అలాగే పెంచి పోషించింది ఓట్ల కోసం. ఇది కాదు జరగాల్సిందే. ప్రతి 40 నిమిషాలకి ఒక వ్యక్తి చనిపోతాడని చెప్పి అజిత్ గారు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఆయన ప్రతి 40 నిమిషాలకి ఆ విద్యార్థి చనిపోవడానికి కారణం ఎవరు? తనకి మెరిట్ ఉన్నా, స్థాయి ఉన్నా, సత్తా ఉన్నా అతని సీట్ ఒక రిజర్వేషన్ క్యాండిడేట్కి వెళ్ళడం వల్ల అనేది ఆయన వాదన. ఇక్కడ నా టేక్ ఏంటనేది నేను ఇక్కడ చెప్పట్లా. అండ్ మై టేక్ ఇస్ వెరీ న్యూయన్స్. నాకు రెండు సైడ్ సెంటిమెంట్స్ నాకు అర్థమవుతాయి. రిజర్వేషన్స్ గురించి పోరాడే వాళ్ళకి వాళ్ళ జనరేషనల్ ట్రామా అదే. మా పూర్వీకుల నుంచి మీరు తొక్కుతున్నారు కదా, మాకు ఈక్వాలిటీ కావాలంటే రిజర్వేషన్స్ ఉండాలని చెప్పి వీళ్ళు మాట్లాడతారు. లేదు మీరు మెరిట్ బేస్డ్గానే ఇవ్వాలి, లేదా ఆర్థికంగా ఇవ్వాలి. ఇవాళ చాలామంది ఆర్థికంగా పైకి వెళ్ళిపోయి ఉంటారు వాళ్ళు, కాకపోతే జస్ట్ క్యాస్ట్ అని ఒక సర్టిఫికేట్ వల్ల వాళ్ళకి సీట్లు రావడం, ఉద్యోగాలు రావడం జరుగుతుంది. అది కరెక్ట్ కాదని చెప్పి ఇటు సైడ్ వాళ్ళు అంటున్నారు. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ డిస్కషన్ ఏంటి, పలానా రిజర్వేషన్ సీట్ వచ్చిన ఒక డాక్టర్ దగ్గర మీరు వైద్యం చేసుకుంటారని అడుగుతుంటారు కదా, మీరు నిజంగా చేసుకుంటారని ఒక సైడ్ వాళ్ళు అంటుంటే, అరే సీట్ రావడం వరకే రిజర్వేషన్, వన్స్ కాలేజ్లోకి వెళ్ళిన తర్వాత ఎగ్జాములు కానీ, ఇంటర్వ్యూలు కానీ, ఇంటర్న్షిప్లు కానీ అందరికీ ఒకటే. అది మెరిట్ బట్టే ఎంత పెద్ద డాక్టర్ అవుతాడో నిర్ణయించబడుతుంది. సో దీన్ని మీరు తప్పుదారి పట్టించొద్దు అని ఇంకొక సైడ్ వాళ్ళు అన్నారు. అగైన్ చాలా కాంప్లెక్స్ డిస్కషన్ ఇది. నేను ఒక సైడ్ తీసేసుకొని ఇది కరెక్ట్ అది కరెక్ట్ కాదని చెప్పి ఒక వీడియోలో ఒక 2 నిమిషాలు ఒక ర్యాండమ్ స్టేట్మెంట్ ఒకటి పాస్ చేసాడు నాకు చాలా ఈజీ, బట్ ఐ డోంట్ వాంట్ డూ ఇట్. ఈ రిజర్వేషన్ హటావ్ ఆందోళన పేజ్ ఏం చెప్తుందో నేను మీకు చెప్దాం అనుకున్నా. వాళ్ళ ఎజెండా ఒకటే, రిజర్వేషన్ ఆల్మోస్ట్ మీరు రిమూవ్ చేసేయాలి. చూస్తే మీరు ఆర్థికంగా చూడండి, లేదా మెరిటోరియస్గా చూడండి. ఈ రెండు కాకుండా సర్టిఫికేట్ బేస్డ్ రిజర్వేషన్స్ మీరు ఇవ్వద్దు అనేది పేజ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ ఫౌండర్ ఎవరైతే ఉన్నాడో అతని పేరు జాతి నేను చెప్పను బయటికి. ఆయన ఒక ఆల్మోస్ట్ ఒక ఇస్తిఫా లాంటి ఒక వీడియో ఒకటి చేశాడు, ఒక రీల్ ఒకటి. నేను వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి, స్పోక్స్ పర్సన్ విల్ బి అజిత్ అని చెప్పి. అజిత్ ఇస్ దిస్ పర్సన్. మీరు ఇక్కడ కనబడుతుంది కదా ఇతను. మీరు హిందీ కాంటెంట్ ఫాలో అయితే ఇతను మీరు చూసే ఉంటారు మీరు. అండ్ ఇట్స్ గెయినింగ్ మొమెంటం. పేరు కూడా మేము ఆందోళన్ అని ఎందుకు పెట్టాం, పార్టీ అని ఎందుకు పెట్టలేదంటే, మాకు రాజకీయాల్లోకి రావాలని లేదు, వచ్చినా కూడా ఒక పార్టీకి కొమ్ము కాయాలని లేదు, మాది యాక్టివిజం మాత్రమే అని చెప్పి వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి అంటున్నారు వాళ్ళు. ఇది కాకుండా E20 జనతా పార్టీ అని ఇంకొక పేజ్ ఒకటి పాపప్ అయింది. 24 గంటలు 150K లైక్స్ ఉన్నాయి ఇప్పుడు, ఫాలోవర్స్. వీళ్ళకి ఏకైక 1 పాయింట్ ఎజెండా ఇస్ నితిన్ గడ్కరీ గారు. ఆయన రిజైన్ చేశారని చెప్పి వీళ్ళ వాదన. ఈ రెండు చాలా పెద్ద డిస్కషన్స్ అవుతున్నాయి ఇంటర్నెట్లో. చూద్దాం, ఇది ఇంటర్నెట్ వరకే జరిగి ఉంటుంది. ఎందుకంటే ప్రతి పోస్ట్ కింద రిజర్వేషన్ హటావ్ అని మనకి కామెంట్స్ కనబడుతున్నాయి. బట్ కాక్రోచ్ జనతా పార్టీ లాగా ఈ యాక్టివిజం రోడ్డు మీదకి వస్తుందా లేదా ఇంటర్నెట్లోనే ఉంటుంది చూడాలి. మనకి సమయం సమాధానం చెప్తుంది. ఈ ఎంటైర్ కాజ్ మీద, ఇష్యూ మీద మీ టేక్ ఏంటో నాకు కింద కామెంట్స్లో మీరు రాయండి. లెట్ ఇట్ బి రెస్పెక్ట్ఫుల్గా ఉండండి. సివిల్ లాంగ్వేజ్ వాడి మీరు ఏదైనా రాయొచ్చు. వీఆర్ ఇన్ డెమోక్రసీ, రైట్ ఇట్ డౌన్. నెక్స్ట్ పాయింట్. ఎనీవేస్, ఇప్పుడు మోదీ గారి ఇంటర్నెట్ యాక్టివిటీ కానీ మనం కానీ చూస్తే, ఆయన కొంచెం ఫ్రంట్ కెమెరా జోన్లో మాట్లాడదాం, కొంచెం జెన్జీ కనెక్ట్ అవుదాం ఎక్కువ అనే ఒక ఆలోచన ఆయనలో ఉంది. అట్లీస్ట్ ఆయన మొమెంటంలో అదే కనబడుతుంది మనకి. 3 రీల్స్ వదిలేరు ప్రస్తుతానికి, అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వైరల్. ఈ 3వ రీల్లో ఈ నందన్ నీలేకని గారి గురించి ఆయన మాట్లాడి ఒక స్పెషల్ పవర్ టాస్క్ ఫోర్స్ ఒకటి క్రియేట్ చేస్తున్నాం, పేపర్ లీకులకు సంబంధించి చాలా గట్టిగా మేము పోరాడతాం అనే మీనింగ్ వచ్చినట్టు ఈయన మాట్లాడారు. विश्व प्रसिद्ध टेक्नोलॉजी एक्सपर्ट श्रीमान नंदन नीलेकनी जी के नेतृत्व में एक हाई पावर टास्क फोर्स बनाने का निर्णय किया है, जो एग्जामिनेशन रिफॉर्म की तरफ फोकस करेगा. ఎవరి నందన్ నీలేకని గారు ఏంటి, ఈయనకి ఒక స్పెషల్ రీలే డెడికేట్ చేశారు అంటే, ఆయన ఈజ్ ద కో ఫౌండర్ ఆఫ్ ఇన్ఫోసిస్. మీకు ఆధార్ కార్డు మనకి ఇవాళ కామన్ అయిపోయింది, బట్ ఆ జనాల్లోకి ఇంత క్విక్గా పెనిట్రేట్ అయ్యేలాగా Tier 2, Tier 1, Tier 3 ఆల్ సిటీస్కి వెళ్ళిపోయేలా చూసింది ఆయనే. సో సింపుల్గా చెప్పాలంటే, ఇండియన్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని స్పియర్ హెడ్ చేసే వ్యక్తి అనుకోండి. సో ఈ పాలసీ వాట్ ఇండియా ఇస్ టేకింగ్ దీన్ని చూస్తే నాకు ఒకటే అనిపిస్తుంది, ఏదైతే ప్రొటెస్ట్ జరిగిందో, ఏదైతే స్టూడెంట్స్ యాంగర్ ఉందో, ఇండియన్ గవర్నమెంట్ దాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. ముఖ్యంగా మోదీ గారు కానీ కరెంట్ గవర్నమెంట్ కానీ పాలసీల్లో చేంజ్లు తీసుకురావడానికి చూస్తుంది. అట్లీస్ట్ ఆ ఇంటెన్షన్ అయితే మనకు కనబడుతుంది. దీనికి రాహుల్ గాంధీ గారు వచ్చి కాంగ్రెస్ పార్టీ కానీ అపోజిషన్ పార్టీలు కానీ దీనికి వేలైతే చూపిస్తున్నారు వాళ్ళు. ఇది హై పవర్ టాస్క్ ఫోర్స్ కాదు, హై పవర్ డ్యామేజ్ ఏదైతే జరిగిందో మోదీ గారికి అది కవర్ చేసుకోవడానికి ఆయన చేస్తున్నారు ప్రస్తుతానికి. కానీ పేపర్లని లీకుల్ని సాల్వ్ చేయడానికి ఆయన ఏం చేయట్లేదని చెప్పి ఆయన అంటున్నారు. కాకపోతే ఈ నందన్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఏం బీజేపీ టైంలో వచ్చిన వ్యక్తి కాదు, ఆయన కాంగ్రెస్ టైంలో వచ్చిన వ్యక్తి.
సో ఇప్పుడు ప్రస్తుతం ఉండే ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే స్టెప్స్ తీసుకుంటుందో ఆ డైరెక్షన్స్ మీద ఐఎమ్ హోప్ఫుల్ అయినప్పటికీ కూడా కొంతమంది లీడర్స్ చేస్తున్న కొన్ని స్టేట్మెంట్స్ బీజేపీకి సంబంధించి కూడా ప్రాబ్లమాటిక్. ముఖ్యంగా నిర్మలా సీతారామన్ గారు బయటకు వచ్చే వాళ్ళు అంటారు ఆవిడ ప్రొటెస్ట్లు మేము ఎప్పటి నుంచో సపోర్ట్ చేస్తున్నాం కదా, మేము డే 1 నుంచి ప్రొటెస్ట్లు జరగాలని చూస్తున్నాం, డిసెంట్ ఉండాలి, డిస్కోర్స్ ఉండాలి, మాట్లాడగలగాలి, డైలాగ్ ఉండాలని చెప్పి ఆవిడ అంటున్నారు. కానీ బట్ అక్కడ ఎక్కడైనా ఎంగేజ్మెంట్ దగ్గర దేర్ క్రాక్స్ అనే విషయం మన అందరికీ తెలుసు. అట్ ద సేమ్ టైం ఇవాళ సౌరవ్ దాస్ ఓ ట్వీట్ వేసాడు. ఆయన అగైన్ సీజేపీ నుంచి ఎటువంటి ట్వీట్ వచ్చినా కూడా ఐడ్ లైక్ టు టేక్ ఇట్ విత్ అ పించ్ ఆఫ్ సాల్ట్. మేము జాగ్రత్తగా చూడాలి. ఆయనే ఉంటాడు అస్సాంలో, బీహార్లో లేదా వేరు స్టేట్స్లో, పంజాబ్లో, హర్యానాలో కేసులు పెడుతున్నారు, ఎఫ్ఐఆర్లు పెడుతున్నారు స్టూడెంట్స్ మీద. ఎవరెవరైతే ప్రొటెస్ట్లో పాల్గొన్నారో చాలా అన్యాయం, అనాగరికం అని చెప్పి ఆయన అంటున్నాడు. ఇది ఎంతవరకు నిజం? ఐ నీడ్ వెరిఫైడ్ న్యూస్ వచ్చిన తర్వాత నేనే మాట్లాడతా దీని గురించి, ఒకవేళ అది నిజం అయితే. బట్ ప్రస్తుతానికి ఇది సీజేపీ ఎలిగేషన్. ఇది మోస్ట్ ఆఫ్ ద అపోజిషన్ ఇవాళ పార్లమెంట్ బయట ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కావాల్సిన విషయం ఒకటే. హోంమంత్రి అమిత్ షా గారు ఇవాళ బయటకు వచ్చి ఆయన స్టేట్మెంట్ ఇవ్వాలి. ఆయన అండర్లోనే కదా పోలీస్ ఉండేది, ఢిల్లీ పోలీస్ కానీ ఆర్ఏఎఫ్ కానీ ఆయన అండర్లోనే కదా ఇదంతా జరిగింది. 20వ తేదీన ఏదైతే జరిగిందో దానికి ఆయన సంజాయిషి ఇవ్వాలి, సమాధానం చెప్పాలి, సారీ చెప్పాలని చెప్పి అటు ప్రియాంక గాంధీ గారు కానీ ఇటు అదర్ వేరే కాంగ్రెస్ ఎంపీలు కానీ మాట్లాడుతున్నారు ఇవాళ. సరే, ఇదంతా జరిగే రాజకీయం జరిగేదే. ఇప్పుడు మనకి పార్లమెంట్ లోపల జరగాల్సిన డిస్కషన్ ఏంటో, ఈ స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం వస్తుంది కదా, వాళ్ళ ముందుండే ప్రాబ్లమ్స్ ఏంటో, వాటి సొల్యూషన్స్ ఏంటో మనం కొంచెం మాట్లాడదాం మనం క్లుప్తంగా. ఇవాళ మన ఎగ్జామ్ పేపర్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, ఎగ్జామ్ రాసే ప్రతి స్టూడెంట్ చెప్పే విషయం ఒకటే. మేము ఎంతో కష్టపడి నెలలు సంవత్సరాలు కష్టపడితే పేపర్ లీక్ అయింది, ఇంకో 40 రోజులు ఆగండి, 50 రోజులు ఆగండి, ఇంకో ఎగ్జామ్ రాయండి. తద్వారా ఏమవుతుంటుంది, వాళ్ళ రిక్రూట్మెంట్ ప్రాసెస్కి లేట్ అవుతుంటుంది. వీళ్ళందరూ మళ్ళీ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి నుంచి వచ్చిన పిల్లలు. సంబడి హ్యాస్ టు బి అకౌంటబుల్. నో, పేపర్ లీక్స్ అనేవి ఆర్గనైజ్ లెవెల్లో జరిగితే తప్పితే ఈ స్కేల్లో ఇప్పుడు మొన్న జరిగిన నీట్ పేపర్లో కూడా ఒక గెస్ట్ పేపర్లో 140 క్వశ్చన్స్ మ్యాచ్ అయినాయి. టెలిగ్రామ్లో క్వశ్చన్ పేపర్ సర్క్యులేట్ అవుతున్నాయి. లక్షలు కోట్లు డబ్బులు చేసుకుంటున్నారు. దీన్ని అడ్రస్ చేయాలి. ప్రాబ్లం నెంబర్ 1. ఎగ్జామ్ రాసేటప్పుడు ఇది కాకుండా మనకు కనబడిన చాలా ప్రాబ్లమ్స్ జరుగుతుంటాయి. ఇంపర్సనేషన్ అంటారు, ప్రాక్సీ స్టూడెంట్స్, ఒక పేపర్ బదులు ఇంకో పేపర్. ప్లస్ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో Tier 2, Tier 3 సిటీస్లో మీరు కంప్యూటరైజ్ చేసినా కూడా, డిజిటలైజ్ చేసినా కూడా అది ఎంతవరకు ఈ సిటీస్ అడాప్ట్ చేసుకోగలిగితే, అబ్జార్బ్ చేసుకోగలిగితే మనం చూడాలి. అదే కాకుండా రిక్రూట్మెంట్లో జరిగే డిలేస్ గురించి ఇవాళ జనాల్లో ఒక ట్రస్ట్ వెళ్ళిపోయింది కదా, ఆ ట్రస్ట్ని బిల్డ్ చేయడం కూడా ఇవాళ ఒక ప్రాబ్లమే. 5 ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఈ టాస్క్ ఫోర్స్ ఇవాళ సాల్వ్ చేయాల్సిందే. వీటికి ఏంటి సొల్యూషన్స్ నేను అడుగుతున్నా. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, క్వశ్చన్ పేపర్ ఎంత సెక్యూర్గా ఉండాలంటే దానికి ఎంత టైట్ చేయాలో అంత టైట్ చేయాలి. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉండాలి, డిజిటల్ క్వశ్చన్ పేపర్ స్టోరేజ్ ఉండాలి, టైమ్ లాక్డ్ యాక్సెస్ ఉండాలి, మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఉండాలి, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళేటప్పుడు GPS ట్రాకింగ్ ఉండాలి, ట్యాంపర్ అవని ప్యాకేజింగ్ ఉండాలి. తర్వాత ఇంపర్సనేషన్ జరగకుండా సెకండ్ కైండ్ ఆఫ్ సొల్యూషన్ ఏంటో తెలుసా? ఇవాళ మనం ఎయిర్పోర్ట్స్కి వెళ్తే ముఖ్యంగా ఇంటర్నేషనల్ ట్రావెల్కి ఫేస్ ట్రాకింగ్, ఐ ట్రాకింగ్, ఈ ట్రాకింగ్, ఆ ట్రాకింగ్, ఫింగర్ ప్రింట్ అని చెప్పి రకరకాల ట్రాకింగ్లు వచ్చాయి కదా. మనకి స్టూడెంట్స్ని ట్రాక్ చేయడానికి వాట్ ఈస్ స్టాపింగ్ అస్? ఎగ్జామ్ హాల్ లోపలికి వస్తున్న ఇవాళ కూడా పేపర్ పెన్ను పట్టుకొని ఖచ్చితంగా దట్ విల్ బి అ రిఫార్మ్. అట్లీస్ట్ వాళ్ళ లిస్ట్లో అయితే అది ఉండాలని నేనైతే కోరుకుంటున్నా. దీని మీద మీరేమంటారు నాకు కింద కామెంట్స్లో మీరు రాయండి. ప్లస్ ఇవాళ మన కళ్ళ ముందు ఉండే బిగ్గెస్ట్ టెక్నాలజీ ఏంటి? AI, రైట్? ఈ ఏఐని వాడి చీటింగ్ ఎలా ఆపగలుగుతాం? సీసీటీవీ ఫుటేజ్ నుంచి ఆర్గనైజ్డ్ మాల్ ప్రాక్టీస్ వరకు. సింపుల్గా చెప్తున్నాను కదా, సైబర్ సెక్యూరిటీకి సంబంధించి మనం ఆర్ సిస్టమ్స్ నీడ్ టు గెట్ స్ట్రాంగర్. అండ్ అల్టిమేట్గా స్టూడెంట్స్ అడిగేది ఏంటి? మాకేమైనా గ్రీవెన్స్లు ఉంటే దాని రిడ్రెసల్ చాలా క్విక్గా జరగాలి. మేము ఎగ్జామ్ బాగా రాస్తాం, మీరు సరిగ్గా చెక్ చేయకపోతే ఏంటి, ఎవరిది పరిస్థితి అని అడుగుతారు. దిస్ ఆల్సో నీడ్స్ టు బి అడ్రెస్డ్. ఛాలెంజెస్ అంటారా? సింపుల్గా చెప్తున్నా, CBTకి మారుస్తా అంటున్నారు, కంప్యూటర్ బేస్డ్ టెస్టింగ్. అది Tier 2 అబ్జార్బ్ చేసుకోగలుగుతుందా, Tier 3 అబ్జార్బ్ చేసుకోగలుగుతుందా మనం చూడాలి. మనం రిఫార్మ్స్ ఇస్తాం, బట్ అది యూనిఫామ్గా జరుగుతుందా? ఇవాళ నేను వింటున్నాను కొంతమంది ఫిల్మ్ స్కూల్ స్టూడెంట్స్ వచ్చి అంటున్నారు మా పేపర్ లీక్ అవుతున్నాయని చెప్పి. ఫిల్మ్ స్కూల్ స్టూడెంట్స్ వందల్లో రాస్తారనుకుంటా ఎగ్జామ్స్ అవి. అంటే ప్రతి పేపర్లో ఇలాంటి మాల్ ప్రాక్టీస్లో చీటింగ్లు జరుగుతున్నాయి. అవి ఫార్మా సెక్టర్లు కానివ్వండి, డాక్టర్లు కానివ్వండి, ఇంజనీర్లు కానివ్వండి, ఎవరికైనా దే ఆర్ గోయింగ్ త్రూ దిస్. సెంట్రల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ ఆ రిఫార్మ్స్ ఏవైతే ఉంటాయో అది యూనిఫామ్గా జరగగలుగుతాయా, సెంటర్ టు స్టేట్ కోఆర్డినేషన్ ఉండగలుగుతుందా అనేది చాలా పెద్ద ఛాలెంజ్. ఇవాళ ప్రైవసీని మనం దృష్టిలో పెట్టుకొని, సింపుల్గా చెప్తున్నా, ప్రైవసీని మనం దృష్టిలో పెట్టుకొని ఇవి చేయగలుగుతామా? ఎందుకంటే ఇవాళ రేపు పొద్దున్న జనాలు క్వశ్చన్ చేస్తారు, ఓకే మీరు ఎగ్జామ్స్ బాగా కండక్ట్ చేస్తున్నారు, బట్ యూజర్ డేటా ఇంత మీ దగ్గర పెట్టుకొని మీరు ఏం చేస్తారు అని. దానికి దిస్ టాస్క్ ఫోర్స్ నీడ్స్ టు ఆన్సర్. ప్లస్ ఇన్ని రిఫార్మ్స్ ఇంత స్కేల్లో, ఇంత స్థాయిలో చేయాలంటే జరిగే కాస్ట్ కూడా, మనకి ఇన్కర్ అయ్యే కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. దానికి వాట్ ఆర్ వి డూయింగ్? 100% దీని మీద ఒక డిబేట్ ఒకటి నడుస్తుంది. ఇదొక డెఫినెట్ ఛాలెంజ్. దీన్ని వాళ్ళు ఎలా ఆన్సర్ చేస్తారో, ఎలా అడ్రస్ చేస్తారో మనం చూడాలి. దిస్ టాస్క్ ఫోర్స్ ఎనీవేస్ ఇవాళ పార్లమెంట్లో ఏదైతే జరిగిందో ఖచ్చితంగా మనం దాన్ని డిస్కస్ చేద్దాం. రేపటి వీడియో అది వస్తుంది. అండ్ ఇవాళ మనం మాడుకున్న పాయింట్స్ మీకు ఏం కామెంట్ చేద్దాం అనుకున్నా కింద కామెంట్స్లో మీరు రాయండి. అది రిజర్వేషన్ గురించి అవ్వచ్చు, E20 గురించి అవ్వచ్చు, మనం మాడుకున్న రిఫార్మ్స్ గురించి అవ్వచ్చు, ఈ పొలిటీషియన్స్ బయట మాట్లాడిన మాటల గురించి అవ్వచ్చు, ఎనీథింగ్. మీ వాయిస్ని మీరు వాడండి.
కింద ఒక డిస్కషన్ ఫోరంలో మనం పెడదాం. నా వాయిస్ని ఇంతే స్ట్రాంగ్గా నేను రేస్ చేస్తుంటా. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ, రైట్ టు ఎడ్యుకేషన్ 6 నుంచి 14 సంవత్సరాల పిల్లల వరకు ఇండియాలో మ్యాండేట్ చేసే ఆర్టికల్ ఏంటి? ఈ క్వశ్చన్ నేను మళ్ళీ ఎందుకు అడుగుతున్నానంటే మన అందరిలో ఇన్గ్రెయిన్ అయిపోయి ఉండాలి. ఇది ఎడ్యుకేషన్ హ్యాస్ బికమ్ సచ్ ఎ టాకింగ్ పాయింట్ ఇన్ ఇండియా కాబట్టి ఇవాళ. ఆప్షన్ ఏ ఇస్ ఆర్టికల్ 19, ఆప్షన్ బి ఆర్టికల్ 21A, ఆప్షన్ సి ఇస్ ఆర్టికల్ 45, ఆప్షన్ డి ఇస్ ఆర్టికల్ 51A. మీకు సమాధానం తెలిసే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ అని రాయండి. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటుంది. మీరు ఠక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దాం అనుకున్నా కూడా అక్కడికి వచ్చేసేయండి. మోస్ట్ ఆఫ్ ద కాంటెంట్ ఇక్కడ నేను మాట్లాడే మేజర్ ఇంపార్టెంట్ టాపిక్స్ అక్కడ నేను డిస్కస్ చేయలేకపోవచ్చు. బట్ డెఫినెట్లీ ఆ షార్ట్ ఫామ్ కాంటెంట్ మీకు అక్కడ వచ్చేస్తుంది. ఫాలో కూడా పెట్టేసుకోండి. అండ్ ఏజుడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నాకంటే వీడియోస్ మీరు షేర్ చేద్దామని కూడా దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. ఇన్ఫ్యాక్ట్ మీరు ఇలా డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళు రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? అలాంటి కొత్త వాళ్ళు కానీ మీరు కానీ ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. ఎటువంటి టాపిక్ అయినా కూడా నిష్పక్షపాతంగా మాట్లాడుతూ ఒక నాలెడ్జ్ పిల్ల వీడియో మీ ముందు తెచ్చే పూచి నాది. మీకోసం 2 వీడియోస్ పెడుతున్నా. ధర్మేంద్ర ప్రధాన్ గారు రెసిగ్నేషన్ వీడియో చూద్దాం అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు జియో పొలిటికల్గా అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.